హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అడ్వాన్స్డ్ వర్షన్లో. ఓకే రైట్. సో ఆల్రెడీ మీకు పాజిటివ్ సెంటెన్సెస్ వచ్చు కాబట్టి ఇక్కడ నెగిటివ్ చేయడం చాలా ఈజీ. అంటే సీక్వెన్స్ కూడా చెప్తాను నేను. ఆ సీక్వెన్స్ ప్రకారం ఎలా చెప్పాలి అనేది చెప్తాను. రైట్ గైస్, నేను రోజు ఒక 5-6 మినిట్స్ వీడియో మాత్రమే చేస్తున్నా కాబట్టి మొత్తం వీడియో చూడండి. ఓకేనా? చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. నేను ఎక్కడ ఎలా పలకాలి ఎలా పలకకూడదో కూడా చెప్తున్నాను కదా, సో అవి ఫాలో అవ్వండి. రైట్. సో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పాలి. సబ్జెక్ట్స్లో మనం ఏం నేర్చుకున్నాము? ఐ, యు, వి, దే. వీటితో మనం రోజు చేసే పనులు లేదా రిపీట్ చేసే పనులు ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నాం. సో సబ్జెక్ట్ తర్వాత ఇప్పుడు నెగిటివ్ రావాలి అంటే డోంట్ అనేది పెట్టాలి. ఓకే గైస్, డోంట్. దీన్ని డు నాట్ అని కూడా అంటారు ఫుల్ ఫామ్లో. కానీ ఈ డు నాట్ అనేది ఇప్పుడు యూజ్ చేయడం లేదు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో. ఓకేనా? సో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఏంటి? డోంట్. సో అప్డేట్ అవ్వాలి కదా మనం కూడా, కాబట్టి డోంట్ అనే ప్రొనౌన్స్ చేయండి. ఇప్పుడు వీటి రెండింటిని ఎలా చెప్పాలి అంటే డోంట్ అనేది ఐ డోంట్, యూ డోంట్, వీ డోంట్, దే డోంట్. ఓకేనా? మీరు ఒకసారి చెప్పండి. ఐ డోంట్, యూ డోంట్, వీ డోంట్, దే డోంట్. అంతేకాని వీటిని డివైడ్ చేసి పలకకూడదు. ఓకేనా? తర్వాత రిమైనింగ్ పార్ట్ సేమ్. అంటే ముందేమొస్తుంది? టైం వర్డ్ వస్తుంది కదా. టైం వర్డ్లో ఎవ్రీడే తీసుకుందాం. ఎవ్రీడే ఐ డోంట్. ప్రతిరోజు నేను చెయ్యను. ఏం చెయ్యరు? ఎవ్రీడే యూ డోంట్, ఎవ్రీడే వీ డోంట్. ఇలా మీరు చెయ్యరు, మేము చెయ్యము, వారు చెయ్యరు. ఇలా మీరు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ సబ్జెక్ట్ తర్వాత డోంట్ అనేది చెప్పాలి. కానీ ఈ రెండింటిని మాత్రం విడతీయకూడదు. ఓకే, దెన్ అరేంజ్ హియర్ ప్రాపర్ వర్బ్. మీరు ఏమి చెయ్యరు అనేటటువంటి వర్బ్లో వర్బ్ 1 తీసుకోండి. ఓకే, ఎవ్రీడే ఐ డోంట్ ఈట్. ప్రతిరోజు నేను తినను. ఏం తినరు? ఆబ్జెక్ట్ అరేంజ్ చేయాలి. ఎవ్రీడే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీరు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తినరనుకోండి, ఎవ్రీడే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకేసారి చెప్పాలి. ఓకేనా? ఎవ్రీడే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. మరి పాజిటివ్ ఏంటి? డోంట్ లేకపోతే పాజిటివ్. ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఎవ్రీడే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తినను. ఓకే, అలాగే యు, వి, దే సబ్జెక్ట్స్తో కూడా. ఓకే, ఈట్తో మీరు పర్ఫెక్ట్ అయ్యారు, ఇది అయిపోయింది అనుకోండి, ఇంకొకటి తీసుకోండి. ఓకే, sometimes I don't eat lunch. తినను. ఓకే, వర్బ్ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ వర్బ్ చేంజ్ చేసుకోండి. గో. సో ఏమవుతున్నప్పుడు ఎవ్రీడే ఐ డోంట్ గో. ఎక్కడికి వెళ్ళరు? ఎవ్రీడే ఐ డోంట్ గో టు మార్కెట్. నేను ప్రతిరోజు మార్కెట్కి వెళ్ళను. ఓకే, మార్కెట్. ప్రతిరోజు నేను మార్కెట్కి వెళ్ళను. ఇంకా మీరు ఏమేం చేయరు చెప్పండి? అవన్నీ ఇలా చెప్పాలి. ఫస్ట్ ఐతో ప్రాక్టీస్ చేయండి. ఐతో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఈజీ అవుతుంది. మీరు చేసే పనులు ఆల్రెడీ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్, నెగిటివ్. అంటే ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, సమ్టైమ్స్ ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఎవ్రీడే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ప్రతిరోజు నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. సమ్టైమ్స్ ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, కొన్నిసార్లు నేను బ్రేక్ఫాస్ట్ తినను. ఓకే, అలా ప్రాక్టీస్ చేయండి. ప్రతి వర్బ్తో కూడా చేయండి. రైట్ గైస్, మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే అంత ప్రాక్టీస్ అవుతుంది. మీరు చెప్పే విధానంలోనే ఉంటుంది. టీచింగ్ అనేది చాలా చిన్నది, అంటే 5 మినిట్స్ 10 మినిట్స్లో అయిపోతుంది. కానీ మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత వినడము అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ విన్నా కూడా రావడం లేదు, వింటే రాదు. దిస్ ఈజ్ ఏ లాంగ్వేజ్, యూ షుడ్ స్పీక్ ఇట్ అవుట్. ఓకే, కంపల్సరీ బయటికి మాట్లాడాలి మీరు. When you do practice, then only you'll be perfect. Okay na?
సో ఇలా ప్రతి సబ్జెక్ట్తో కూడా చెప్పండి. అంటే ఎవ్రీడే ఐ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీడే యూ డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీడే దే డోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఇలా ప్రతి సబ్జెక్ట్తో కూడా ఫాస్ట్గా చెప్పాలి. ఓకే, ఇది ఈరోజు ప్రాక్టీస్ చేయండి గైస్. రైట్, నెక్స్ట్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకొకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ మందికి షేర్ చేయండి, చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. సో అలా చెప్తే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో సపోర్ట్ మీ గైస్, సపోర్ట్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ అవర్ క్లాస్.